వాటర్ యాడ్ చేయకుండా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇది రైస్లోకి చపాతీలోకి టేస్టీగా ఉంటుంది. 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. ఇందులో గరం మసాలా, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండిన పుదీనా ఆకులు కొద్దిగా, ఎండిన కరివేపాకు కొద్దిగా, లెమన్ జ్యూస్ కొద్దిగా, ధనియాల జీలకర్ర పొడి కొద్దిగా, 1 స్పూన్ కారము, 1/2 కప్పు పెరుగు, కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్ పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ వేగగానే కలిపి పెట్టిన చికెన్ వేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది.